అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. వార్ 2 ట్రైలర్ నిన్న రిలీజ్ అయితే జరిగిందండి. సో రిలీజ్ అయినప్పటి నుంచి రెస్పాన్స్ చాలా బాగా వస్తుంది. ఎస్పెషల్లీ మన తెలుగులో ఏంటంటే తారక్ గారు ఆ సినిమాలో ఉన్నారు కాబట్టి తెలుగు ఫ్యాన్స్ అంతా చాలా తెలుగులో ఉన్న ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంతా కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే చాలా మాస్ క్యారెక్టర్తో మళ్ళీ ఎన్టీఆర్ గారు మరొక చిత్రంలో వస్తున్నారు. ఆల్రెడీ దేవరాతో నిరూపించారు మాస్ అంటే ఏంటో. మళ్ళీ ఇప్పుడు అదే మాస్, కాకపోతే నెగిటివ్ షేడ్సా లేదంటే హీరో అనేది ఇంకా చాలా వరకు క్లారిటీ రావాల్సి ఉంది. ఒకవైపు చూస్తున్నట్లయితేనేమో బాగా సీరియస్గా ఉంటున్నారు, మరోవైపు చూస్తుంటే డైలాగ్స్ పరంగా చూస్తుంటే ఒక హీరోకి పెట్టిన ఎలివేషన్స్ అయితే ఇస్తున్నారు. అలాగే హృతిక్ అండ్ తారక్ మధ్యన పెట్టిన సీన్స్ అయితే ఎక్సలెంట్ అని చెప్పవచ్చు. సో ఈ గ్రేస్ వల్ల తారక్ ఫ్యాన్స్ అంతా కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. కేవలం రెండు తెలుగు రాష్ట్రాల్లోనే మాత్రమే కాదు, అలాగే హిందీలో రిలీజ్ అయిన హృతిక్ రోషన్ ఉన్నారు కాబట్టి హిందీలో కూడా మంచిగా సక్సెస్ సాధిస్తుంది. ట్రైలర్ అయితే అందరికీ బాగా రీచ్ అవుతుంది, అందరం ఇప్పుడు పొందుతుంది. సో ఈ ట్రైలర్కి సంబంధించి మన తెలుగులో తారక్ ఖాన్ ఉన్నారు కాబట్టి తారక్ ఖాన్కి సంబంధించి చాలామంది మన తెలుగు ఇండస్ట్రీలో ట్వీట్ అయితే పెట్టడం జరిగిందండి. సో ఎవరెవరు ట్వీట్ చేశారు, ఏం ట్వీట్ చేశారో ఒకసారి చూద్దాం. ఆది సాయి కుమార్ గారు, అంటే సాయి కుమార్ గారు వాళ్ళ అబ్బాయి తెలుసు కదండి ఆది గారు, ఆయన ఏం పెట్టినారంటే ఈజ్ ఏ సోల్జర్, యు ఆర్ ఏ సోల్జర్, లుక్ సూపర్ లౌడ్ అన్న లుక్ అండ్ అయాన్ ముఖర్జీ బ్యాలెన్స్డ్ బోత్ ఆఫ్ దెమ్ ఈక్వల్లీ వాట్ వన్ ట్యాగ్ చేశారు. సో అందులో ఒక డైలాగ్ ఉంటుంది కదా, నువ్వు ఒక సోల్జర్వే అతను కూడా ఒక సోల్జర్ అని చెప్పేసి ఆ డైలాగ్ని పెట్టి, అలాగే మీ ఇద్దరిని కూడా హృతిక్ అండ్ తారక్ని ఇద్దరిని కూడా అయాన్ ముఖర్జీ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో వార్ 2 డైరెక్టర్ అయాన్ ముఖర్జీ చాలా బ్యాలెన్స్డ్గా చూపించారని చెప్పేసి ఆయన ట్వీట్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఇంకెవరు ట్వీట్ చేశారు అంటే అల్లు శిరీష్ గారు ఏమంటున్నారంటే సో ఎగ్జైటెడ్ టు తారక్ అన్న అండ్ హృతిక్ సార్, లైట్ అప్ ద స్క్రీన్ లైక్ దిస్, ఏ true collab between Bollywood and Tollywood. These visuals are like an international film. Excited to see this on the big screen. అల్లు శిరీష్ గారు ఏం చెప్తున్నారంటే చూడడానికి చాలా అద్భుతంగా ఉంది, మీరిద్దరూ కూడా ఒకరేమో సౌత్ నుంచి మరొకరేమో నార్త్ నుంచి వస్తున్నారు, అలాగే ఇది మామూలు ఇండియన్ సినిమాలో కనిపించట్లేదు, ఒక హాలీవుడ్ మూవీలో అనిపిస్తుంది, త్వరగా నేను బిగ్ స్క్రీన్ మీద చూడాలని ఆశపడుతున్నానని చెప్పేసి అల్లు శిరీష్ గారు అయితే ట్వీట్ చేయడం జరిగింది. అలాగే ఇంకెవరంటే ప్రొడ్యూసర్ నాగవంశీ గారండి. సో దట్స్ వాట్ వార్ 2 ట్రైలర్ ఈజ్ ఆల్ అబౌట్. నౌ లెట్స్ షిఫ్ట్ గేర్స్ టు కింగ్డమ్ ఫర్ ద నెక్స్ట్ 10 days అండ్ మేక్ షూర్ ఇట్ ఓపెన్స్ బిగ్ ఎట్ ద బాక్స్ ఆఫీస్. ఈయన ఏం చెప్తున్నారంటే మొత్తానికి వార్ 2 ట్రైలర్ అయితే రిలీజ్ అయింది, మరో 10 రోజుల్లో కింగ్డమ్ అనే సినిమా వస్తుంది, అది గ్యారంటీగా పెద్ద సక్సెస్ అవుద్ది. దాని తర్వాత ఆయన ఏమంటున్నారంటే అండ్ వన్స్ వి సెట్ ద స్టేజ్ ఆన్ ఫైర్ విత్ కింగ్డమ్ వి విల్ గేర్ అప్ ఫర్ ద నాట్ టు బ్లాస్ట్ విత్ వార్ 2. ఆ కింగ్డమ్ అనే బ్లాస్ట్ అయిపోయిన తర్వాత వెంటనే నాట్ టు బ్లాస్ట్లోకి వెళ్ళబోతున్నామని చెప్పేసి వార్ 2ని ట్యాగ్ చేయడం జరిగింది. సో ప్రొడ్యూసర్ నాగవంశీ గారితో పాటు అలాగే మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గారు ఏం చెప్తున్నారంటే తారాక్స్ అంటే తారక్ అనే పేరుని తారాక్స్ అని పెట్టేసి బ్యాంగర్ దిస్ ఈజ్ అని చెప్పేసి అన్న దిస్ ఈజ్ ఇన్సాన్స్ వావ్ అని పెట్టేసి ఆయన కూడా పెట్టడం జరిగింది. ఇలా ఒక్కరు కాదండి, మన టాలీవుడ్లో ఉన్న చాలామంది యాక్టర్స్, అలాగే ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్, మ్యూజిక్ డైరెక్టర్స్ వీళ్ళంతా కూడా తారక్ గారికి కంగ్రాచులేషన్స్ చెప్తున్నారు, ట్రైలర్ చాలా బాగుంది అని. ఓకే, ఇక్కడ దాకా చాలా హ్యాపీ, ఎందుకంటే ఒకరికొకరు సపోర్ట్ చేసుకోవాలి, అప్రిషియేషన్ ఉండాలి, అప్పుడు మన టాలీవుడ్ ఇండస్ట్రీ చాలా బాగా పైకి వెళ్తుంది. వార్ 2 ట్రైలర్ రిలీజ్ అయితేనే ఇంతమంది ఇలాగా ట్వీట్ పెట్టి అందరూ ఎంకరేజ్ చేశారు. కానీ నా పాయింట్ వచ్చేసి హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ అయ్యాక ఏ ఒక్క స్టార్ కావచ్చు లేదంటే బయట హీరోలు కావచ్చు ఎవరు కూడా ఇలాగా ఎంకరేజ్ చేయలేదు, ఒకరు కూడా పోస్ట్ పెట్టలేదు, ఒకరు కూడా ట్వీట్ పెట్టలేదు. పెట్టింది ఎవరైనా ఉన్నారంటే మెగా ఫ్యామిలీ నుంచి మాత్రమే పెట్టారు. సాయి ధరమ్ తేజ్ గారు, రామ్ చరణ్ గారు, చిరంజీవి గారు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు మాత్రమే పెట్టారు తప్ప ఇంకెవరు కూడా హరిహర వీరమల్లు సినిమా గురించి అయితే మాత్రం ప్రస్తావించలేదు. ఎందుకు ఇలాగా? ఇప్పుడు ఒక సినిమా ట్రైలర్ వస్తేనే అంతటా ఎంకరేజ్మెంట్ చేశారు కదా, మరి పవన్ కళ్యాణ్ గారి సినిమా వచ్చింది, సక్సెస్సో లేదంటే ఫెయిల్యూరో పక్కన పెట్టండి, ఇంకా సినిమా నడుస్తుంది, రిలీజ్ అయ్యి 2 days అవుతుంది, మంచి టాక్తోనే ముందుకెళ్తుంది, మరి ఎందుకు మీరు కనీసం అభినందించట్లేదు, కంగ్రాచులేషన్స్ ఎందుకు చెప్పట్లేదు? అంటే పవన్ కళ్యాణ్ గారు ఇప్పటిదాకా ట్వీట్ చేసిన వాళ్ళు అంటే వీళ్ళనే టార్గెట్ చేయట్లేదు, చాలామంది ఉన్నారు. ఇప్పటిదాకా చెప్పిన వాళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ గారికి చాలా క్లోజ్, మరి వాళ్ళు ఎందుకు ఆ సినిమాకి పెట్టలేదు అని చాలామందికి అంటే చాలా డౌట్స్ వస్తున్నాయి. ఎందుకు పవన్ కళ్యాణ్ గారిని కావాలనే
వదిలేశారా అంటే పట్టించుకోవడం లేదా, ఎందుకు సినిమా ఇండస్ట్రీ వాళ్ళు మొత్తం అంతా కూడా పవన్ కళ్యాణ్ గారిని ఒంటరి చేశారా, లేదంటే రాజకీయాలకు వెళ్ళారు కాబట్టి పెద్దగా పట్టించుకోవట్లేదనే డౌట్ అయితే మాత్రం అందరిలోనూ వస్తుంది. కేవలం మామూలు ఆడియన్స్లోనే కాదు, మిగిలిన ప్రజలందరిలో కూడా వస్తుంది. హరిహర వీరమల్లు సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి రిలీజ్ అయ్యేంత వరకు, రిలీజ్ అయ్యాక కూడా ట్రోల్స్ చేస్తూనే వచ్చారు. చాలా నెగిటివిటీ స్ప్రెడ్ అవుతూనే ఉంది. అలాంటప్పుడు మన ఇండస్ట్రీ కాబట్టి మన వాళ్ళు కూడా సపోర్ట్ చేయకపోతే ఎలా చెప్పండి సార్? ఇప్పుడు ఈ వార్ 2 ట్రైలర్కి ఎలా సపోర్ట్ చేశారో ఆ మాత్రం సపోర్ట్ మన ఇండస్ట్రీ నుంచి కనుక ఉండుంటే కనుక ఈ నెగిటివ్ స్ప్రెడ్ అనేది చాలా వరకు తగ్గిపోయేది. మరి ఎందుకు అలా చేశారో మాకే అర్థం కావడం లేదు. అంటే నిజంగానే రాజకీయాలకు వెళ్ళారు, మనకి రాజకీయం ఎందుకురా బాబు అని అలా చేశారా, లేదంటే ఇంకే వేరే కారణాలు ఉన్నాయితే మాత్రం ఎవరికి అర్థం కావట్లేదు. సినిమాని చాలామంది కామన్ ఆడియన్స్ ఇష్టపడుతున్నారు. అపార్ట్ ఫ్రమ్ ఆ విఎఫ్ఎక్స్ తప్పించి మిగిలిన సినిమా స్టోరీ కావచ్చు, అలాగే మ్యూజిక్ కావచ్చు, అలాగే ప్రతిదీ కూడా టెల్లింగ్ స్టోరీ అంటే కొత్త విధానాన్ని, కొత్త పాయింట్ మనకు చెప్తున్నారు. జిజియా పన్ను కట్టాలి, హిందువుగా బ్రతకాలి అంటే జిజియా పన్ను గ్యారంటీగా కట్టాలని ఒక పాయింట్ని తీసుకొచ్చి ఔరంగజేబ్ మన ప్రజల్ని ఎంతలా చిత్రహింసలు పెట్టాడు, మన హిందువుని ఎంతలా చిత్రహింసలు పెట్టాడు అని ఒక పాయింట్ తీసుకుని సినిమా తీశారు. సో మరి అలాంటి ఒక కొత్త ప్రయత్నం చేసినప్పుడు నార్త్ వాళ్ళు కూడా మన వాళ్ళని బాగా అప్రిషియేట్ చేశారు. నేను కూడా దాని గురించి ఒక వీడియో అయితే చేయడం జరిగింది. ఒకవేళ మీరు ఎవరికో తెలియకపోతే ఒకసారి ఆ వీడియో చూడండి. మరి నార్త్ వాళ్ళు కూడా అంత సపోర్ట్ చేస్తున్నప్పుడు మన తెలుగు వాళ్ళ ఈ ఉండి ఇప్పుడు వార్ 2కి ఎలా అయితే ఎంకరేజ్ చేశారో అక్కడ ఎందుకు ఎంకరేజ్ చేయాలో నాకైతే అర్థం కావట్లేదండి. మరి సో గైస్, మీకేమనిపించింది? మరి వార్ 2 ట్రైలర్కి అయితే ఎంకరేజ్ చేసిన వీళ్ళందరూ కూడా హరిహర వీరమల్లు పవన్ కళ్యాణ్ గారి సినిమాకి ఎందుకు సపోర్ట్ చేయట్లేదు? దీని వెనకాల ఏదైనా రాజకీయం ఉందా, లేదంటే కావాలని ఆయన రాజకీయాల్లో ఉన్నారు కదా ఎందుకు మనకి అని చెప్పేసి తప్పుకుంటున్నారా? సో మీ విలువైన అభిప్రాయాన్ని అయితే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.